అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ప్రత్యేకమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది డబ్బు గురించో బంగారం గురించో కాదు. వాటికి మించిన మన జీవితాన్ని నిజంగా మార్చే కొన్ని సంపదల గురించి తెలుసుకుందాం. ప్రపంచంలో అత్యంత ఖరీదైన వస్తువులు ఏంటి అని అడిగితే వెంటనే మనకు గుర్తొచ్చేవి బంగారమో వజ్రాలు, అవును కదా? అయితే ఒక క్షణం ఆలోచిద్దాం. బహుశా నిజమైన సంపద అంటే ఇవి కాదేమో. చూడండి, మనం వెతుక్కుంటున్నదెక్కడా, అసలైన నిధి ఉన్నదెక్కడో? మనం బంగారం వజ్రాల వెనకాల పడుతుంటే అసలైన సంపద అంటే మన మానసిక ప్రశాంతత, మన గురించి మనకు తెలిసుండటం ఇక్కడే మనలోనే దాగుంది. ఈ రెండికి మధ్య ఎంత పెద్ద తేడా ఉందో కదా. మనమిప్పుడు మాట్లాడుకోబోయే అమూల్యమైన సంపదలు అంటే ఇవే. వీటిని ఏ స్టాక్ మార్కెట్లోనో కొనలేం, ఏ బ్యాంక్ లాకర్లోనూ దాచలేం. వీటి వెల జీరో. కాని మన జీవితం మీద వీటి ప్రభావం మాటల్లో చెప్పలేనంత. డబ్బుతో కాదనమాట, మనస్తో సాధించాల్సినవివి. సరే, ఇక ఆలస్యం చేయకుండా ఈ నిధి వేటను మొదలుపెడదాం. అన్నిటికంటే ముందు మన మనసులోనే దాగి ఉన్న సంపదల గురించి మాట్లాడుకుందాం. ఇందులో మొట్టమొదటిది, బహుశా అన్నింటికన్నా ముఖ్యమైనది కూడా, మానసిక శాంతి. ఒక్కసారి ఆలోచించండి, ఎన్ని కోట్లు సంపాదించినా మనసులో ప్రశాంతత లేకపోతే ఆ జీవితానికి అర్థమేముంటుంది? అసలైన ఐశ్వర్యానికి పునాదే ఈ శాంతి. ఎంత అద్భుతమైన మాటో చూడండి. మనస్సు ప్రశాంతంగా ఉన్నవాడు ఎక్కడున్నా రాజే. అంటే అధికారం, హోదా ఇవి కాదు, మనసులో ఉండే స్థితే మనల్ని రాజును చేస్తుంది. శాంతిలేని సింహాసనం మీద కూర్చోవడం కన్నా ప్రశాంతంగా ఓ పక్కన ఉండటం ఎంతో మేలు కదా. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో ఈ ప్రశాంతత ఎంత అరుదైపోయిందో మనందరికీ తెలుసు. రాత్రిళ్లు సరిగ్గా నిద్రపట్టకపోవడం, భవిష్యత్తు గురించి భయాలు, ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడటం, ఇవన్నీ మనసులో శాంతి లోపించింది అనడానికి గుర్తులు. ఇక మన మానసిక శాంతికి పునాదిలాంటి మరో అమూల్యమైన సంపద ఆత్మ అవగాహన. సింపుల్గా చెప్పాలంటే మనల్ని మనం అద్దంలో చూసుకోవడమన్నమాట. మనం ఎప్పుడూ ఇతరులను విమర్శించడానికి ముందుంటాం. కాని దానికి బదులుగా నా వీక్నెస్ ఏంటి, నా స్ట్రెంగ్త్ ఏంటి, అసలు నేనెక్కడ తప్పు చేస్తున్నాను అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఈ క్లారిటీ వస్తే చాలు, అసలైన ఎదుగుదల అక్కడే మొదలవుతుంది. అందుకే పెద్దలంటారు, తనను తాను గెలిచినవాడే ప్రపంచాన్ని గెలుస్తాడు అని. మనలోని బలహీనతల్ని మనం జయించినప్పుడు బయట ప్రపంచంలోని సవాళ్లన్నీ చాలా చిన్నవిగా కనిపిస్తాయి. అసలు యుద్ధం మనతో మనకే కదా. మనసులో ఉండే సంపదల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మన జీవితాన్ని తీర్చిదిద్దే కొన్ని పవర్ఫుల్ హ్యాబిట్స్ అంటే అలవాట్ల గురించి మాట్లాడుకుందాం. ఇవి కూడా సంపదలే. ఇవి కేవలం అలవాట్లు మాత్రమే కాదు, మనల్ని మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి ఉపయోగపడే 4 అమూల్యమైన టూల్స్. అవేంటంటే మౌనం యొక్క శక్తి, నో అని చెప్పే ధైర్యం, వినడమనే కళ, ఇంకా సహనం యొక్క బలం. మాట వెండి అయితే మౌనం బంగారం అని ఊరికే అనలేదు. ఎందుకంటే అవసరం లేని మాటల వల్ల అనవసరమైన గొడవలు వస్తాయి. అదే కరెక్ట్ టైంలో సైలెంట్గా ఉంటే మన గౌరవం పెరుగుతుంది, చాలా సమస్యలు అవే తగ్గిపోతాయి. అంటే మాట్లాడటం ఒక ఆర్ట్ అయితే ఎప్పుడు సైలెంట్గా ఉండాలో తెలియడం ఒక గొప్ప సాధన అన్నమాట. మన జీవితంలో మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన ఒకే ఒక్క శక్తివంతమైన పదం కాదు. అందర్నీ సంతోషపెట్టాలని, ప్రతిదానికి అవును అని చెప్తూ పోతే మన సమయం, శక్తి, ప్రశాంతత అన్నీ పోతాయి. కాదు అని చెప్పడం స్వార్థం కాదు, అది మనల్ని మనం కాపాడుకోవడం, మన ప్రాధాన్యతలకు విలువ ఇవ్వడం. ఒక గొప్ప లీడర్కి ఉండాల్సిన లక్షణం అనర్గళంగా మాట్లాడటం మాత్రమే కాదు, అంతకంటే ముఖ్యం శ్రద్ధగా వినడం. ఎందుకంటే మనం మాట్లాడినప్పుడు మనకు తెలిసిన విషయాలనే మళ్ళీ చెప్తాం, కాని విన్నప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటాం. వినడం వల్లే జ్ఞానం, గౌరవం, నమ్మకం ఇవన్నీ వస్తాయి. ఇక 4వ అలవాటు సహనం. ఈ ఫాస్ట్ యుగంలో మనకు అన్నీ వెంటనే జరిగిపోవాలి, కాని జీవితంలో విలువైనవి ఏవీ అలా దొరకవు కదా. ఈరోజు మనం నాటిన విత్తనం రేపే మహావృక్షమవ్వదు. దానికి సమయం పడుతుంది, మన ఓపిక అవసరం. మన లక్ష్యాలు, మంచి అలవాట్లు కూడా అంతే. సహనంతోనే గొప్ప ఫలితాలు వస్తాయి. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న 6 సంపదలు మనం సాధన చేస్తే వస్తాయి. కాని ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే 7వ సంపద మాత్రం చాలా చాలా భిన్నమైనది. ఇది దేవుడు మనందరికీ పేద, ధనిక, గొప్ప, తక్కువ అనే తేడా లేకుండా సమానంగా పంచిన ఏకైక ఆస్తి. అదే సమయం. ప్రపంచంలో అత్యంత ధనవంతుడికైనా
రోడ్డు పక్కన ఉండే పేదవాడికైనా ఒక రోజులో ఉండేది 24 గంటలే. తేడా అంతా ఎక్కడుందంటే ఆ సమయాన్ని ఎవరు ఎలా వాడుకుంటున్నారు అనే దానిలోనే ఉంది. గెలిచేవాళ్లను, ఓడిపోయేవాళ్లను నిర్ణయించేది ఈ సమయ వినియోగమే. ఒక్కసారి ఆలోచించండి. మనం పోగొట్టుకున్న డబ్బును మళ్ళీ కష్టపడి సంపాదించుకోవచ్చు, కాని గడిచిపోయిన ఒక్క క్షణాన్ని కూడా మనం వెనక్కి తేలేం. అందుకే అంటారు, కోల్పోయిన సమయమంటే మన జీవితంలో కొంత భాగాన్ని కోల్పోయినట్టే అని. ఇది అంత విలువైన, తిరిగి రాని సంపద. మరి ఈ 7 సంపదలు కలిస్తే మన జీవితం ఎలా మారుతుందో చూద్దాం. విడివిడిగా చూస్తే ఇవన్నీ చాలా విలువైనవే, కాని వీటన్నింటినీ కలిపి ఒక సంపద పెట్టేలా చూసినప్పుడు అవి ఒక సాధారణ జీవితాన్ని ఒక అసాధారణమైన జీవితంగా మార్చేస్తాయి. మానసిక శాంతి, ఆత్మ అవగాహన, మౌనం, సహనం, సమయం ఇవన్నీ కలిసినప్పుడు వచ్చే జీవితం నిజంగా అమూల్యమైనది. ఈ విశ్లేషణ తర్వాత మనలో ప్రతి ఒక్కరూ మనల్ని మనం వేసుకోవాల్సిన ఒకే ఒక్క ప్రశ్న ఇది: ఈ 7 అమూల్యమైన సంపదలలో నా జీవితంలో ఏది తక్కువగా ఉంది? నేను దేనిమీద ఎక్కువ దృష్టి పెట్టాలి? ఈ స్వీయ పరిశీలనే మార్పుకు మొదటి అడుగు. ఒక్క విషయం గుర్తుంచుకోండి, జీవితాన్ని మార్చడానికి ఏవో పెద్ద పెద్ద అద్భుతాలు జరగాల్సిన అవసరం లేదు. ఒక్క సరైన ఆలోచన చాలు. ఈరోజు మనం చర్చించుకున్న ఈ 7 సంపదలలో ఏదో ఒకటి మీలో ఒక కొత్త ఆలోచనను రేకెత్తిస్తే అదే మీ అసాధారణ జీవితానికి నాంది కావచ్చు.